ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు సుమతి ఫోటో దాచిపెట్టావా? ఎందుకు మహా? అమ్మ ఫోటో నీ దగ్గరే పెట్టుకుని దాని గురించి ఎందుకు చెప్పలేదు పిన్ని? సుమతి వదిన ఫోటోలు సీక్రెట్ గా దాయాల్సిన అవసరం ఏంటో వదినా? ఆ ఫోటోను దాచి ఇంకా ఏం దాచిపెడుతున్నావు చెల్లాయ్? ఏ రహస్యాన్ని దాస్తున్నావు? ఇంకాపుతారా? అందరూ నన్ను నిలదీస్తున్నారేంటి? మరి మీరు చేసిన పని అలాంటిదత్తయ్యా. నేనేం చేశాను? ఈ ఫోటో దాచిపెట్టారు. పైగా రోడ్డు మీద ఒకడికి ఈ ఫోటో చూపించి ఏదో చెప్పారు. ఏం చెప్పారని అడిగితే మీరు నాతో ఏమీ చెప్పలేదు. నేను చేసే ప్రతిదీ నీతో చెప్పాలా? నాతో కాకపోయినా ఇంట్లో ఎవరో ఒకరికి చెప్పాలి కదా. కనీసం మామతో అయినా చెప్పాలి కదా. ఏంటి రామ్, నువ్వు నన్ను సంజాయిషి అడగాలనుకుంటున్నావా? సంజాయిషి కాదు పిన్ని, నువ్వు అలా ఎందుకు చేసావా అని. నేను ఏం చేసినా దానికో కారణం ఉంటుందని నీకు తెలుసు కదా. అదే ఆ కారణం ఏంటత్తయ్యా? నీకు కారణం కావాలి అంతేగా? దీన్ని ఓపెన్ చేయరామ్. ఓపెన్ చేసి చూడు. నేను సుమతి ఫోటో దాచిపెట్టానని సీత మీ అందరితో చెప్తోంది కదా. అవును పిన్ని, మీరేదో క్రైమ్ చేసినట్టు మిమ్మల్ని బ్లేమ్ చేసింది. కారణం లేకుండా మీరే పని చెయ్యరని పిన్ని బాబాయ్ చెప్పినా సీత వినలేదు పిన్ని. రామన్నయ్యకి డాడీకి మీ మీద డౌట్ వచ్చేలా మాట్లాడింది. ఇంట్లో సుమతి వదిన ఫోటో ఉండి కూడా లేదని చెప్తే డౌట్ రాదా? ఆ ఫోటో ఎన్నాళ్ళు ఎందుకు దాచిపెట్టినట్టు? ఇప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్ ఎందుకు చేయించినట్టు చెల్లాయ్? నేను మీకు ఆన్సర్ చెప్పను. రామ్కి జనాకి మాత్రమే చెప్తాను. ఇంట్లో సుమతి ఫోటో లేదు అని నువ్వు రామ్ ఫీల్ అయ్యారు కదా జన. ఆ రోజు కాలిపోయినా మీ అమ్మ ఫోటో గురించి నేను ఫీల్ అయ్యాను రామ్. ఇంకో ఫోటో ఏదైనా ఉందేమోనని ఆలోచించాను. నా రూమ్లో వెతికితే ఒక పాత ఫోటో కనిపించింది. దాన్ని తీసుకొని ఫోటో ఫ్రేమ్ తయారు చేసేవాడికి చూపించాను. ఫోటో ఫ్రేమ్ రెడీ చేయమని చెప్పాను. అంతలో సీత వచ్చి చాటుగా చూసి అపార్థం చేసుకొని మీ అందరికీ నా గురించి తప్పుగా చెప్పింది. ఒప్పుకుంటున్నాను అత్తయ్య, మీరు నిజంగా గేట్. ఎంత గేట్ అంటే మీ ఓటమిని కూడా గెలుపు అనుకుంటున్నారు. నాది ఓటమేంటే? ఓడిపోయింది నువ్వు. అదే చెప్తున్నాను అత్తయ్య, మీరు గెలిచారని భ్రమపడుతున్నారు. భ్రమ ఏంటే? నిజంగా నేనే గెలిచాను. నేను రహస్యంగా దాచుకున్న ఫోటోని అందరికీ చూపించి నన్ను బ్యాట్ చెయ్యాలి అని అనుకున్నావు. అదే ఫోటోని ఫ్రేమ్ కట్టించి తెచ్చి అందరితో నేనే గ్రేట్ అనిపించుకున్నాను. ఇది గెలుపు కాక ఇంకేంటి?
ఒక రకంగా అది మీ గెలిపే. ఎందుకంటే దాచిన ఫోటో గురించి అందరితో మాటలు పడకుండా ఆ ఫోటో ఫ్రేమ్ కట్టించి తెచ్చి మేనేజ్ చేశారు కాబట్టి. నేనందరితో మాటలు పడలేదు, పైగా అందరూ నిన్నే తిట్టేలా చేశాను. అది గెలుపంటే. కాదత్తయ్య, అసలైన గెలుపు నాది. నువ్వెలా గెలిచినట్టే? ఈరోజు నువ్వేం సాధించావు? నేనేం సాధించానో మీకు తెలుసు. కాకపోతే గెలిచాననే భ్రమలో మీరు దాన్ని గుర్తించట్లేదు. ఏం సాధించావో చెప్పు. మా సుమతి అత్తమ్మ ఫోటోని. ఏంటి? అర్థం కాలేదా? మా సుమతి అత్తమ్మ ఫోటోని స్టోర్ రూమ్ లో పడేశారు. దాన్ని నేను హాల్లోకి తెచ్చిపెట్టాను. ఆ ఫోటో హాల్లో ఉండడం ఇష్టం లేని మీరు దాన్ని కాల్ చేశారు. సుమతి అత్తమ్మ జ్ఞాపకం ఒక్కటి కూడా ఈ ఇంట్లో లేకుండా చేశారు. అలా ఎందుకు చేస్తాను? సరే, మీరు చేయలేదు, కానీ చేశారనే అనుమానం నాకు ఉండేది. నీ అనుమానంతో నాకు పని లేదు. కానీ సుమతి అత్తమ్మ ఫోటోతో నాకు పనుంది. కానీ మొన్న ఆ ఫోటోని తిరిగి ఎలా సంపాదించాలా అని ఎంతో మొదలు పడ్డాను. నా అదృష్టం బాగుండి ఈరోజు ఆ ఫోటో బయటపడింది.